హలో గైస్, వెల్కమ్ టు క్వైటాంధ్ర కిచెన్. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను పర్ఫెక్ట్ కొలతలతో అరబిక్ స్వీట్ గేమాత్. అరబిక్ స్వీట్ గేమాత్ అజీనా కావాలని నా సబ్స్క్రైబర్ కుమారి గారు కోరారు. వారిలాగా మరో నలుగురికి ఉపయోగపడుతుందని ఈ అరబిక్ స్వీట్ గేమాత్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక క్లీన్ బౌల్లో ఆల్ పర్పస్ ఫ్లోర్ని ఒక 4 కప్స్ తీసుకోండి. ఆ తర్వాత ఈస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ 4 టేబుల్ వేసుకోండి అండ్ షుగర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కర్డ్ అంటే పెరుగండి 2 టేబుల్ స్పూన్స్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక 4 కప్స్ ఆఫ్ మైదాకు 2 కప్స్ ఆఫ్ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని ఒక 30 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయండి. చూసారా, మీతో మాటల్లో పడి బియ్యం పిండి వేయడమే మర్చిపోయాను. బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, రైస్ ఫ్లోర్ అండ్ ఆయిల్ వచ్చి 3 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక ½ అవర్ వరకు మూత పెట్టేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ తర్వాత మరోసారి కలుపుకొని మరో ½ అవర్ వదిలేయండి. ఆలోపు మీ దగ్గర షీరా లేకపోతే షీరాని తయారు చేసుకోండి. ఒక కుకింగ్ కంటైనర్లో 1 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుని అదే గ్లాస్ కొలతలతో మరో గ్లాస్ వాటర్ వేసి థిక్ కంటెన్సీ వచ్చేంత వరకు ఉంచి అందులో 4 యాలకులు కొంచెం జాఫ్రాన్ వేసి స్టవ్ని ఆఫ్ చేసేయండి. అండ్ సెకండ్ 30 మినిట్స్ తర్వాత ఇలా పొంగింది అంటే మీ పిండి రెడీ అయినట్టే. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక చేత్తో కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసి స్పూన్ను ఆయిల్లో ముంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో గేమాత్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదే ప్రాసెస్లో మీ గేమాత్ పిండిని మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు గేమాత్ని వేయించుకోవాలి. ఇప్పుడు గేమాత్ మొత్తం వేయించుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వండి. చల్లార్చిన తర్వాత ఇప్పుడు షీరాని వేసి అందులో బాగా మిక్స్ చేసుకోండి. అంతే, మీ యమీ గేమాత్ ఈస్ రెడీ. ఏంటండి ఇంకా లైక్ కొట్టలేదా? లైక్ కొట్టండి. సో కుమారి గారులాగా మరో నలుగురికి వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కువైట్ మరియు ఆంధ్ర వంటలు మన తెలుగు భాషలో అర్థమయ్యే విధంగా తెలుసుకోవాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఈ సంవత్సరంలో ఈ వీడియో లాస్ట్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ న్యూ ఇయర్లో న్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.